ఈ వీడియోలో మనం లావణ్య త్రిపాఠి లేటెస్ట్ ఫ్యామిలీ డ్రామర్ సతీ లీలావతి రివ్యూ ఏంటో చూద్దాం. ట్రైలర్ చూసినప్పుడు మంచి ఫ్యామిలీ స్టోరీ ఎమోషన్స్, కొంచెం క్రేజీ కాన్సెప్ట్ ఉన్నాయనిపించింది. మరి థియేటర్ కు వెళ్లి చూసాక మూవీ ఎలా ఉంది, అసలు లావణ్య త్రిపాఠి ఈ ఫిలిం తో హిట్ కొట్టిందా లేదా, లెట్స్ డైవ్ ఇంటు ద డీటెయిల్డ్ రివ్యూ. ఫస్ట్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే, లీలా అంటే మన లావణ్య త్రిపాఠి ఒక ఫిలిం డైరెక్టర్. చిన్నప్పటి నుంచి తెలిసిన రామసేతుని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. కట్ చేస్తే పెళ్ళయ్యాక అసలు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళ మ్యారీడ్ లైఫ్ లో చాలా ఇష్యూస్ వస్తాయి. అండ్ ఎట్ వన్ పాయింట్ లీలా ఒక షాకింగ్ స్టెప్ తీసుకుంటుంది. అసలు ఆ స్టెప్ ఏంటి, వాళ్ళిద్దరూ విడిపోయారా లేక వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నారా, ఇదే మూవీ మెయిన్ ప్లాట్. వినడానికి చాలా రిలేటబుల్ అండ్ రిలవెంట్ సబ్జెక్ట్ అయినా ఎగ్జిక్యూషన్ దగ్గర ప్రాబ్లం వచ్చింది. లెట్స్ టాక్ అబౌట్ ద ప్లస్ పాయింట్స్ ఫస్ట్. మూవీకి మెయిన్ పిల్లర్ ఎవరైనా ఉన్నారంటే అది లావణ్యనే. షీ డిడ్ ఏ వెరీ ఫైన్ జాబ్ యాజ్ లీలా. ఫస్ట్ హాఫ్ లో తన క్రేజీ అండ్ ఎసెంట్రిక్ సైడ్ ని చాలా బాగా చూపించారు. అండ్ ఆ సీన్స్ ని మైల్డ్లీ ఎంగేజింగ్ గా ఉంటాయి. హీరో హీరోయిన్ మధ్య వచ్చే విట్టి ఫేస్ ఆఫ్ సీన్స్ మంచి ఎంటర్టైనింగ్ గా వర్కౌట్ అయ్యాయి. కంపారిటివ్లీ మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ ఈజ్ డీసెంట్ అండ్ బేరబుల్. జాఫర్ సాదిక్ కామెడీ కొంచెం నవ్వు తెప్పిస్తాయి. మూవీ బిగిన్స్ ఆన్ ఏ వెరీ ప్రామిసింగ్ నోట్. మనం ఏదో మంచి మూవీ చూస్తున్నాం అన్న ఫీలింగ్ ఇస్తుంది. కాకపోతే అది ఇంటర్వల్ వరకు మాత్రమే. ఇక అసలు విషయానికి వస్తే ఈ మూవీలో మైనస్ పాయింట్స్ చాలా ఉన్నాయి. సతీ లీలావతి మెయిన్లీ మ్యారీడ్ లైఫ్ లో ఉండే ఇష్యూస్ ని చూపిద్దామని ట్రై చేసింది. బట్ ద ఫిలిం ఇస్ కంప్లీట్లీ లాసెస్ ఇట్స్ స్టీమ్ ఆఫ్టర్ ద మిడ్ వే మార్క్. ఫస్ట్ హాఫ్ అంతా లీడ్ పేర్ పైన బాగా ఫోకస్ చేసి, సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫోకస్ అంతా అన్నెసెసరీ సబ్ ప్లాట్స్ అండ్ కామెడీ ట్రాక్స్ పైన షిఫ్ట్ అయిపోతుంది. మెయిన్ పాయింట్ నుంచి టోటల్లీ డీవియేట్ అయిపోతారు. సెకండ్ హాఫ్ లో ఫన్ ఎపిసోడ్స్ అస్సలు వర్కౌట్ అవ్వవు. ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ టు సిట్ త్రూ. సప్తగిరి ఎపిసోడ్ అంతా పెద్దగా ఇంపాక్ట్ అవ్వలేదు. ఇంకా రాజేంద్రన్ అడల్ట్ వెబ్ షో ట్రాక్స్ అయితే బాబోయ్ చాలా ఇరిటేటింగ్ ఉంటాయి. ఇది తీసిందేమో ఫ్యామిలీ ఆడియన్స్ కోసం, కానీ చాలా డైలాగ్స్ లో డబుల్ మీనింగ్ హ్యూమర్ ఉంటుంది. డిఫీటింగ్ ద వెరీ పర్పస్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఫిలిం. ఫ్యామిలీతో వెళ్లి చూస్తే కొంచెం ఆక్వర్డ్ గా ఫీల్ అవుతారు. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ యాంగిల్ లో డెప్త్ అండ్ లాజిక్ మిస్ అవుతుంది. మోహన్ స్క్రీన్ ప్రెజెన్స్ నీట్ గా ఉంది, కానీ తను తెలుగు డబ్బింగ్ మాత్రం కంప్లీట్లీ ఆఫ్. అది తన పర్ఫార్మెన్స్ ని చాలా నెగిటివ్ గా ఎఫెక్ట్ చేసింది. మడోనా సెబాస్టియన్ లాంటి టాలెంట్ ని ఒక పూర్లీ రిటర్న్ రోల్ కి వేస్ట్ చేశారు. విటివి గణేష్ గారు అండ్ నరేష్ కు కూడా పెద్దగా స్కోప్ లేదు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి చెప్పాలంటే మిక్కీ జే మేయర్ డిడ్ ఏ డీసెంట్ జాబ్. ఫస్ట్ హాఫ్ లో వచ్చే వెడ్డింగ్ సాంగ్ వినడానికి చూడడానికి చాలా బాగుంది. బినేంద్ర మేనన్ సినిమాటోగ్రఫీ ఇస్ ఎఫెక్టివ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా నీట్ గా ఉన్నాయి. సినిమా కొంచెం రిచ్ గానే కనిపిస్తుంది. డైరెక్టర్ సత్య ఒక రిలవెంట్ సబ్జెక్ట్ చూస్ చేసుకున్నారు, కానీ హిస్ నెరేషన్ ఇస్ నెయిదర్ ఎంటర్టైనింగ్ నార్ ఎంగేజింగ్. ఒక పాయింట్ తర్వాత ఫిల్మ్ ర్యాన్ అవుట్ ఆఫ్ ఐడియాస్. అన్నెసెసరీ పోర్షన్స్ లో వెళ్ళిపోయి మంచి ప్రెమైజ్ ని స్పాయిల్ చేసేసింది. ఎడిటింగ్ డిపార్ట్మెంట్ సెకండ్ హాఫ్ లో కొన్ని పోర్షన్స్ ఖచ్చితంగా ట్రిమ్ చేయాల్సిందే. చాలా లాగ్ అనిపించింది. ఆన్ ది హోల్ సతీ లీలావతి టర్న్స్ అవుట్ టు బి ఏ అండర్వెల్మింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మంచి రిలవెంట్ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా సెకండ్ హాఫ్ లో వచ్చే అన్నెసెసరీ కామెడీ ట్రాక్స్ తో మూవీని వే డౌన్ చేసేసారు. లావణ్య త్రిపాఠి యాక్ట్స్ వెల్ అండ్ ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్ గానే ఉంది, కానీ ఆ చావోటిక్ సెకండ్ హాఫ్ వల్ల కోర్ థీమ్ నుంచి డీవియేట్ అయిపోయి ఓవరాల్ ఇంపాక్ట్ వీక్ అయిపోయింది. ఓటీటీలో వచ్చాక టైం పాస్ కి చూడొచ్చు, కానీ థియేటర్స్ కి వెళ్లి మరి ఫ్యామిలీతో చూసే అంత గొప్ప ఎక్స్పీరియన్స్ అయితే కాదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5 కి 1.75. మీరు ఆల్రెడీ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ కొట్టండి. అండ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.